ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తనదైన మార్క్ చూపిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి కొన్ని రూల్స్ పెట్టాడు. వైన్ షాపులను దక్కించుకునేవారు ఊరి బయట మాత్రమే వైన్ షాపులను పెట్టుకోవాలని, సిట్టింగు లేకుండా చూసుకోవాలని చెప్పారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యాజమానులు సిండికేట్ గా మారొద్దని హెచ్చరించారు. లిక్కర్ ను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విక్రయించాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2018లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత గాని మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే మరి ఆ సమయంలో మరి బెల్ట్ షాపులను నియంత్రణ కోసం వారి యొక్క ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అప్పుడు ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా 5 లక్షలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత 2023లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దనేటువంటి మొట్టమొదటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని మరి అందులో మరి మనం సఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మరి మద్యం టెండర్లు ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి 2018 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పారదర్శకం 5 లక్షలు ప్రకటించిండు. ఆ తర్వాత మరి 2023 ఎన్నిక అయిన తర్వాత వెంటనే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని వాటిని 100% పూర్తి చేయడం జరిగినది. మరి ఇప్పుడు మళ్ళీ మద్యం టెండర్లు ప్రారంభమైనాయి కాబట్టి మద్యం టెండర్లలో మరి వ్యాపారం కోసం వచ్చే వారికి ఒక చిన్న సూచన చేయడం జరుగుతున్నది. మరి ఈ నియోజకవర్గము శశశామలంగా ఉండాలంటే మద్యం మత్తులో యువత చెడిపోతున్నది, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి సమయపాలనలో కూడా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నా నియోజకవర్గ ప్రజలు మరి మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యం మత్తులో యువత చెడిపోతున్నది. రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ ను ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. టెండర్లు వేస్తున్న ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలు పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లు వేసే వారికి గమనిక అంటూ కొన్ని అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు అందించారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.